రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇక్కడ జెనోమిక్స్ కంపెనీ 304 అనే మొక్కజొన్న విత్తనాలు వేసిన పంట చేలో ఉండడం జరిగింది. రైతు సోదరులందరూ ఈ మొక్కజొన్నలు మీరందరూ చూడండి. ఈ మొక్కజొన్న పండించిన రైతు పేరు వచ్చేసి పేరం సత్యనారాయణ అన్న. నమస్తే అన్న. మీ ఊరు? గోపాలపురం. ఏ మండలం? తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే అన్న, ఈ జెనోమిక్స్ 304 మొక్కజొన్న మీరు వేశారు కదా, మీకు ఎట్లా అనిపించింది ఈ పంట? పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, అంటే ఈ పంటలో ఏం ప్రత్యేకతలు మీరు గమనించారు? అంటే సాళ్ళు గింజ కంకి వారికి మొత్తం గింజ పోసుకుంది, సాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, మంచి దిగుబడి వద్దు అనేది ఆశిస్తున్నాను. ఓకే, మీరు ఈ బెండు విరిసి చూసిరా ఏదన్నా? చూసిన మామూలుగా అంటే మీరు రోజు తిరుగుతూ ఉంటారు కదా, గింజలు అంటే ఒలిపిడి శాతం ఎట్లుందనేది మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఫ్రీగానే వస్తుంది గింజ, ఉలిసినప్పుడు మనం ఫ్రీగానే వస్తుంది. అంటే బెండు సన్నగా ఉండడం, సన్నగానే ఉంది. తర్వాత ఈ లైన్లో ఎక్కువ రావడం అట్లాంటివి గమనించారా? కంకి కూడా మంచిగా పొడుగుంది. 18 లైన్లు ఉన్నాయా? ఉంటాయి. నిలువ చూస్తే 40-42 అట్లా పైన వస్తాయి అన్నమాట. ఇంకొకటి అంటే మొక్కజొన్న రైతులు ఎక్కువగా ఎండు తెగులు సమస్యతో ఇబ్బంది పడతారు కదా, ఎండు తెగులు అట్లాంటిది ఏమైనా వచ్చిందా? రాలేదు సార్, తెగులు ఏం రాలేదు, తెగులు ఆశించలే. ఓకే, ఇట్లాంటి అంటే వేరే విత్తనాలతో పోల్చి ఏమైనా చూసిరా మీరు? వేరే విత్తనాలు అంటే 2 రకాలు వేసిన నేను ఇప్పుడు. 2 రకాలు ఇది బాగా బెటర్ ఉంది అనమాట. అది కూడా పర్వాలేదు, కానీ దాని మీద ఇది బాగుంది. ఓకే, ఎన్ని ఎకరాలు సాగు చేసారు? ఇది 4 ఎకరాలు అయితే, ఇది 2 ఎకరాలు సాగు చేసా. అది 2 ఎకరాలు సాగు చేసా. అంటే ఇంకొక 10-15 రోజులు ఇస్తారా ఇది? ఇస్తాం సార్. అంటే మీకు మనసులో ఒక ఆలోచన ఉంటుంది కదా, ఇన్ని క్వింటాలు రావచ్చు అని? నేను 40-45 అట్లా 35-40 లోపు వస్తుంది అనుకుంటాను. 35-40 పైన వస్తుంది అది అనుకుంటున్నా నేను. అంటే మన ఎక్స్ట్రా అంచనా వేయకూడదు కదా, తక్కువ వేసైనా ఎక్కువ దిగుబడి వస్తే బాగుంటది, మనం సంతోషపడతాం. అవును, అంత ఎక్కువ అంచనా వేసి తక్కువ దిగుబడి వస్తే బాధ అనిపిస్తుంది కదా అప్పుడు, అట్లా. ఓకే ఓకే, మళ్ళీ మీకు అంటే కింద మొక్క చిన్నప్పటి నుంచి గమనిస్తే కొంచెం కాండం లావుగా రావడం, వేర్లు లావుగా మంచిగా ఎక్కువ రావడం, అవన్నీ గమనించారు? ఏర్లు కూడా బాగానే వచ్చినాయి, కాండం కొద్దిగా లావుగా ఉంది. ఇప్పుడు ఎండింది కాబట్టి సన్నగా ఉంది. అదే చిన్నప్పుడు అయితే మంచిగా లావుగా ఉంది. ఇంకా అంటే ఇప్పుడు చాలా మంది రైతు సోదరులకు మనం ప్రత్యక్షంగా చూపిస్తున్నాం కదా, ఇది వేరే రైతు సోదరులు ఇంకా చాలా మంది వేసుకోవచ్చు. సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు పరిటాల వీరబాబు. నేను జినోమిక్స్ కంపెనీలో ఖమ్మం జిల్లాకు సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాపు ఇల్లందు లోకేష్ గారు ఉన్నారు. దాంతోపాటు శ్రీనివాస ఫర్టిలైజర్ షాపు శ్రీనివాసరావు గారు, పిండిపోల్ షాపు యజమాని గారు శ్రీనివాసరావు గారు మాతో పాటు ఉన్నారు. వారితో పాటు మా రైతు పేరం సత్యనారాయణ గారు, తిరుమలాపాలెం మండలం బ్యాంకు సొసైటీ సిఇఓ, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈసారి మా విత్తనం వేశారు GX 304 అనే వెరైటీ. దాంతోపాటు ఈ చుట్టుపక్కల విలేజ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి ఫీల్డ్ చూడటానికి వచ్చారండి. ఇది వచ్చేసి జినోమిక్స్ వాళ్ళది 304 అనే వెరైటీ. ఈ వెరైటీ యొక్క లక్షణాలు ఏంటంటే కండె చివరి వరకు గింజ పోసుకుందండి. ఒక్కసారికి వచ్చేసి 45 గింజలు ఉన్నాయి. కంకికి వచ్చేసి 14 నుంచి 16 వరుసలు ఉన్నాయండి. రైతు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ విత్తనం ఎంచుకున్నా కింద పడకుండా ఉండాలి, గాలిదుమ్మలకు ఎండు తెగులు రాకుండా ఉండాలి. ఈ వెరైటీ మేము చూసినట్లయితే చేనులో దాదాపుగా చేను నడి ఒడ్డున అంటే మధ్యలో ఫీల్డ్ డెకరేట్ చేసామండి. రైతులందరూ కూడా చూస్తున్నారు. మేమేదో వీడియోలు తీసి చెప్పడం కాదు, ఫీల్డ్ మధ్యలో ఉన్నాము, సగానికి పైగా అంతా కూడా డెకరేషన్ చేసాము. చూడండి, ఎక్కడా కూడా ఎండు తెగులు రాలేదు, పురుగు అనేది రాలేదండి. కండ చివరి వరకు కూడా పురుగు అనేది రాలేదు, ఎండు తెగులు రాలేదు, కింద పడలేదు. సో రైతులందరూ కూడా ఈ వెరైటీని మంచిగా వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదండి. 40 క్వింటాల పైన కానీ తగ్గదండి. ఓకే అండి. సెల్లింగ్ పర్సంటేజ్ వచ్చేసి 85% వస్తుంది. అంటే కింటా కంకులు తీసుకున్నట్టయితే 14 నుంచి 16 కేజీలు మాత్రమే బెండిపోద్ది. 86 నుంచి 87 వరకు కూడా గింజలు కాటాకు వస్తాయండి. అటువంటి ఈ వెరైటీని ఏ రైతైనా కానీ వేసుకోవచ్చు, ఎండు తెగులు రాదు, సెల్లింగ్ పర్సంటేజ్ బాగుంటుంది. చూడటానికి మనకి నెదరదన్నది కంకి, కానీ బెండు మాత్రం చాలా సన్నగా ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి 5 రూపీస్ కాయిన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, అంత క్వాలిటీగా ఉంటాయి. గ్రెయిన్ కలర్ కూడా వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి అనమాట. ఇంకా ఎండితే ఇంకా బాగుంటుంది. సో రైతులందరూ కూడా ఈ వెరైటీని వేసుకోవచ్చు. సార్ మీ మాటల్లో ఏమన్నా చెప్తారా సార్ మా వెరైటీ గురించి? లోకేష్ గారు చెప్పరా. నేను ఈ విత్తనాలు 3 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా, మంచిగా చేస్తారు, మంచి దిగుబడులు పొందొచ్చు. మా ఏరియాలో అంటే ఇప్పుడు నేను అమ్మితే 4వ సంవత్సరం అయింది. నేను అక్కడ చాలామంది మా ఖాతా రైతులకు ఇవ్వడం జరిగింది. అట్నే నేను కూడా వెళ్ళి చూస్తూ ఉంటా పంటలు, చాలా ఊర్లు కూడా తిరుగుతూ ఉంటాను నేను. కాబట్టి మీరు ధైర్యంగా ఈ విత్తనాలు వేసుకోండి, మీకు మంచి దిగుబడి వస్తుంది.
ఓకేనా? ఏమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చు. మీకు ఏమన్నా ప్రశ్నలు? నవంబర్ ఇప్పుడు ఎండలు పెరిగే కొద్దీ ఇప్పుడు ఆ పువ్వు పూస్తుంది కదా బ్రో, దాంట్లో ఆ ఆరోగ్యకరమైన పువ్వు ఈ ఇక్కడ పీసుల మీద వచ్చి పడాలి, అది తేడా కొడుతుంది ఎండలు పెరిగే కొద్దీ. అదే మీరు నవంబర్లో వేసుకున్నారనుకోండి, కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మాకు వచ్చే పువ్వు కూడా ఆరోగ్యవంతంగా ఉండి ఈ పీస్ మీద పడి మంచి గింజలు తయారవుతాయి అన్నమాట. అదొకటే తేడా. శ్రీనివాస ఫర్టిలైజర్ ఫ్రెష్ ఎస్ఎస్ పిండి ప్రోలు ఈ మన పేరం సత్యనారాయణ గారు ఈ విత్తనాలు మన షాప్ నుంచి తీసుకున్నారు. ఈ ఏరియాలో చాలామంది రైతులు మన దగ్గర తీసుకున్నారు. ఈ జినోమిక్స్ కంపెనీ వాళ్ళవి 304, 305, 307 అనే 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు అమ్మినాం మనం. ఏ రకమైన కానీ ఒకదానికంటే ఒకటి బాగున్నది. అన్ని రకాలు కూడా మంచి రకాలు. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎండు తెగులు తట్టుకుంటుంది, తర్వాత కింద పడదు, తర్వాత గింజ శాతం ఎక్కువ ఉంటుంది. అన్ని రకాలకు కూడా ఈ విత్తనం ఎక్కడ ఏ రైతు అయినా కానీ సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం. ఇది మంచి దిగుబడి వస్తుంది. 40, 45, 50 వరకు కూడా రావచ్చు. రైతు యొక్క దాన్ని బట్టి, సాగు విధానాన్ని బట్టి 50 క్వింటాల వరకు కూడా రావచ్చు. 40కి అయితే తగ్గదు. కాబట్టి అందరు రైతులు కూడా ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు. మీకు ఈ విత్తనాలు మీకు మా షాపులో దొరుకుతాయి. ఇప్పుడు గింజలు వరుసలు లెక్క పెడుతున్నామండి. 4, 5, 6, 7, 8, 9, 10, 16 ఉన్నాయండి. నిలువ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 41, 45 ఉన్నాయి. 45. ఓకే. అంటే ఇందులో ఈ బెండు కూడా చాలా సన్నగా ఉంటుంది. అంటే మనం ఇరవలేదులే కానీ బెండు ఇరిస్తే మీకు అర్థమైపోతుంది. సరే సార్. ఇందాక సార్ చెప్పినట్టు మనం సపోజ్ ఈ కంకులు 100 కిలోలు తీసుకున్నాం అనుకోండి. 100 కిలోలు కంకులు తీసుకుంటే మనకు 85 నుంచి 86 కిలోలు గింజలు వస్తాయి. 14 కిలోలు బెండ్ వస్తుంది. అట్లా అది ఒలిపిడి శాతం అన్నమాట. ఓకే సార్. ఇద్దరు కప్పండి సార్. ఇద్దరికి వస్తుంది కొడుకులు అన్న దగ్గర ఇటు పట్టుకోమ్మా. ఇటు పట్టుకో సార్. మీరు కూడా అట్లా ఇగో ఇక ఇచ్చేయండి. చేతులు పట్టుకో.